సిరీస్ ఫుడ్ ల్యాబ్కి స్వాగతం. సిరీస్ ఫుడ్ ల్యాబ్లో ఈరోజు ఇన్స్టంట్ కోవా బిళ్ళలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దీన్ని షాప్స్లో దూద్ పేడా అని మనకు అమ్ముతూ ఉంటారు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా మనం ఇంట్లోనే 10 మినిట్స్లో ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. దీనికోసం ఒక ప్యాన్ వేడి చేసుకుని అందులో 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 1/2 కప్ షుగర్, 1/2 కప్ పాలు, కాచి చల్లార్చిన పాలు వేసుకోవచ్చు. ఈ 3 బాగా కలిసి చక్కెర అంతా మెల్ట్ అయిపోయేదాకా వేడి చేస్తూ కలుపుతూ ఉండాలి. చక్కెర అంతా మెల్ట్ అయిపోయింది, చూడండి అంతా ఎలా వచ్చేసిందో. ఇప్పుడు 2 కప్స్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ మిల్క్ పౌడర్ అనేది మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఎవ్రీడే అని, నెస్లే, ఇలా చాలా బ్రాండ్స్ అవైలబుల్గా ఉంటాయి. ఒకేసారి అంతా వేసుకోకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుని మిక్స్ చేసుకుంటూ రావాలి. ఇలా మొత్తం మిల్క్ పౌడర్ అంతా కలిపి అంతా మిక్స్ అయ్యి అది కాస్త దగ్గర పడటానికి ఖచ్చితంగా కనీసం 5 మినిట్స్ పడుతుంది, అంతకన్నా ఎక్కువ పట్టదు. ఫ్లేమ్ని లోలో పెట్టుకుని ఇలాగే కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మరో 5 మినిట్స్ మనం ఇలాగే కలుపుతూ ఉన్నప్పుడు ఈ మిక్స్చర్ అంతా డౌ కన్సిస్టెన్సీలోకి వచ్చేసి థిక్గా తయారవుతుంది. సైడ్స్ కూడా వదులుతుంది. ఇప్పుడు మనం కొద్దిగా తీసుకుని దాన్ని చిన్న బాల్లా చేయడానికి ట్రై చేస్తే అది అలా షేప్ హోల్డ్ అవ్వాలి. అప్పుడు మనకు ఇది రెడీ అయిపోయింది అని తెలుస్తుంది. ఈ స్టేజ్లో కావాలంటే ఒక స్పూన్ ఘీ మళ్ళీ వేసుకుని ఒక్కసారి అంతా కలుపుకొని జస్ట్ 1 మినిట్ ఇంకా కుక్ చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ మిక్స్చర్తో మనం 2 వెరైటీస్ చేయాలి కాబట్టి హాఫ్ డౌని మనం ఇంకొక బౌల్లోకి తీసుకుందాం. మనం ఈ మిక్స్చర్ని సపరేట్గా తీసుకున్న బౌల్లో కొద్దిగా అన్స్వీటెండ్ కోకో పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కాస్త ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు, కలర్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను ఒక టేబుల్ స్పూన్ దాకా తీసుకున్నాను. మీకు డ్రైగా అనిపిస్తుంది అంటే ఒక 2 చుక్కలు నెయ్యి కానీ లేదంటే పాలు కానీ వేసి బాగా నీట్ చేసుకోవాలి. ఇప్పుడు వైట్ అండ్ చాక్లెట్ 2 కోవాలని మనం బాగా నీట్ చేసుకుని ఇలాగా పెట్టుకోవాలి. కోవా కాస్త వామ్గా ఉన్నప్పుడే మనం షేప్ చేసుకోవటం స్టార్ట్ చేయాలి. అరచేతులకు నెయ్యి రాసుకుని ఒక టేబుల్ స్పూన్ అంత డౌని తీసుకుని ఇలాగా అరచేతుల మధ్య రోల్ చేస్తూ ప్రెస్ చేసుకుని గార్నిషింగ్ కోసం పిస్తా పప్పుని ఇలా పెట్టుకొని అలంకరించుకోవచ్చు. సేమ్ వేలో ఈ చాక్లెట్ కోవాని కూడా అరచేతుల మధ్యలో ఇలా ప్రెస్ చేసి పిస్తాతో డెకరేట్ చేసుకుందాం. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. సేమ్ మనం షాప్స్లో కొంటే దూద్ పేడా ఏ టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్ వస్తుంది, మీరు అసలు డిఫరెన్సే చెప్పలేరు. నార్మల్గా కోవాని ఇంట్లో ప్రిపేర్ చేయడానికి మనకు 1 అవర్ పైగా పడుతుంది, కానీ ఇలా మిల్క్ పౌడర్తో ఇన్స్టెంట్గా 10 మినిట్స్లో మనం ప్రిపేర్ చేసేయవచ్చు. ఎవరన్నా గెస్ట్లు వచ్చినా అప్పటికప్పుడు మనం 10 మినిట్స్లో ఈ స్వీట్ని మనం ప్రిపేర్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ బాక్స్లో నాకు తెలియచేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.